ఇంతగానే అడుగుతారు. మీకు తెలిసిన పిల్ల గిట్ల ఎవరన్నా ఉన్నారా? మరి వాళ్ళు ఇద్దరు అక్కయ్యలు, వాళ్ళకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేద్దామని అనుకున్నారు. పిల్లగాడు తొందర దొరుకుట్లా వాళ్ళ అక్కకు 5 నెలల కిందనే పెళ్లి అయింది. ఈ పిల్లకు కూడా తొందరగా పెళ్లి చేద్దామని అంటుండ్రు. నేను అడిగి చెప్తా. రేపు వాళ్ళు పెళ్లి చూపులకు రమ్మంటుండ్రు. అక్కడికి పోదాము. పిల్లగాడు నచ్చుకుంటే చేతులు అడుగుదాం. అక్కడిని ఏం తేడా కావద్దు. మీ అక్కడి నుంచి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చుకోండి. ఈ పెళ్లి నేను చేస్తా. ఒక్క పెళ్లి కాదు, 10 పెళ్లిళ్ళు చేస్తా. ఆడికేం చేస్తావురా? 10 పెళ్లిలు ఒక పెళ్లి చేత కాదు. పక్కుల్లో ఒక పిల్లి ఉందట. ఇయ్యాల పిల్లని చూస్తాను పోదాం. ఊరు పెద్ద మనిషి నువ్వు రావాలి. నువ్వు తయారైరా పోదాం. అస్త పోదాం. ఏమైంది కాక? రెడీ అయినావా? వాళ్ళు ఫోన్లు చేస్తురే. పోదాం బా నడువు. ఏమే పెళ్లి చూపుల దగ్గర మంచిగా బందోబస్తు రెడీ అయినట్టున్నావు. మన పెళ్లి శుభ్రం ఎట్లా గట్టిగా తయారైపోవాలి. అన్న మంచిగా తయారైనావు. దా పోదాం. లేట్ అవుతుంది మరి. నడు నడు పాప నడువు. టైం అవుతుంది కాక. చెప్పులు వేసుకోపా నడువు. అరే అవ్వకి ఇట్లా తాపమైరేమ్రా. పెళ్లి చూపులో పోతున్నాం అనగానే ఒక్కొక్కరు తుంతనే ఉన్నారు. ఏ టైం అవుతుంది తుమ్మితే ఏమవుతుంది? రావురి అట్లా తుమ్మినప్పుడు బయట పోవద్దు, మంచిది కాదు. జరస భూసం పోదాం పని. ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మద్దు. పోదాం నడువురి. ఇప్పటికే లేట్ అవుతుంది. వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తారు. అవురావురి మొన్న ఇట్లనే న్యూస్లో చూసిన నేను. పెద్ద రోడ్డు చక్కగా ఉంది. ఇద్దరు బండి మీద పోతుంది. ఎదురుగా లారటం వచ్చింది. గుద్దుకుడు తచ్చింది. అడవురు మీ ఇష్టం. పోదామంటే పోదాం. గవానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోయే ముందు అయినా స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు లారీ ముందే కనబడుతుంది కదా. సడన్ గా ఎట్లా అడ్డం వస్తుంది? ఇట్లా దుమ్మినప్పుడు పోతే రోడ్ ఎంత చక్కగా ఉన్నా లారీకి అట్లనే అడ్డం వస్తుంది. గుద్దుతారు సస్తారు. మీ ఇష్టం. నడువురు పోదామంటే పోదాం. నాదేం లేదు. అద్దద్దు ఓడద్దు చచ్చుడద్దు. తెలిసి పోదాం. డాక్టర్ ఏమే? ఆయన వస్తాడు కానీ ముందు మనం ఇటుకి వెళ్ళాలి కదా. హలో ఆంటీ. వెళ్ళాం ఇప్పుడే వెళ్ళాం. ఇంట్లో నుంచి ఒక 20 మినిట్స్లో అక్కడ ఉంటాం మేము. ఎందుకు పీరియడ్ మళ్ళా? పిల్లడ్డం వచ్చింది రాకు. పిల్లి పోతుంది అడిగేది. ఎట్టన్నా పోయేటప్పుడు పిల్లడ్డం వస్తే మంచిది కాదు. జరస కూర్చొని పోదాం. హలో ఆంటీ. వస్తున్నామా అంటే వెళ్ళినాం. ఇంట్లోంచి వెళ్ళినాం. ఒక 20 మినిట్స్లో అక్కడ ఉంటాం. సరే ఆంటీ వస్తున్నాం. అరే నడువురిరా పోదాం. జల్దీ పోదాం. అరే ఇక పిల్లడ్డం వస్తే ఆవిడేందిరా? ఇక పిల్లడ్డం వస్తుంది. రేపు ఇట్లా కుక్క అడ్డం వస్తుంది. ఏం నడువురిపా పోదాంపా. మనం ఈ జనరేషన్ నుండి పాత పద్ధతులు పాటిస్తే ఎట్లా? పోదాం నడువురి. ఇప్పటికే లేట్ అవుతుంది. ఆవురావురి మొన్న నేను గిట్లని న్యూస్లో చూసిన. పెద్ద రోడ్ ఉంది. స్ట్రేట్గా ఉంది. ఇద్దరు దోస్తులు బండి మీద కొట్టు.
వెంకకెళ్ళి పోయి ఆయన తాగున్న లారీ గుద్దిరు చచ్చి నడు పోదామంటే పోదాం మీ ఇష్టం. ఇంకా ఆగిన లారీ పోయి గుద్దుతారా? అలా కళ్ళు గిట్లా కనవలేవా? అట్లా పిల్లటం వచ్చినప్పుడు పోతే కళ్ళు కనబడకపోవడేంది, ఏం కనబడి గుద్దుతారు సత్తారు. నడు పోదామంటే పోదాం, నాకేం తెలియదు. ఇంకేం చేస్తున్నారు ఇడా? పోదాం నడు, వీడికి లేట్ అవుతున్నది. ఇప్పటిదాకా పిల్లడ్డం వచ్చింది కుక్కడ్డం వచ్చిందంటే ఆయన ఉండే చేసేపు ఏమడ్డం ఏమున్నది? పోదాం నడు. కింద చూడు ఏముందో. రోడ్ అన్నప్పుడు రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, నిమ్మకాయలు ఉంటాయి. గవిటి నువ్వు సాగుతామా? నడు పోదాం. రోడ్డు అన్నాక లారీ కూడా ఉంటది. నేను మొన్న న్యూస్ లో చూసిన పెద్ద రోడ్డు చక్కగా ఉందట. ఆపరా రే ఆపరా, నీ చెప్పర్లా రాయబడ కూర్చున్నాడు కదా, కూర్చుందాం. నువ్వు మాత్రం అది చెప్పకరా అబ్బాయి. అబ్బా పిల్లలు ఇదేనా? ఇదే పిల్లల మేనమామ ఇల్లు. వాళ్ళ ఇంటికాడ వాళ్ళకు మంచి లేదట పిల్లల ఇంటికాడ, అందుకే పెళ్లి బీడ పెట్టారు. ఇల్లు మంచిగా ఉన్నది, బగ్గర ఇచ్చామో. అలా మేనమామ దుబాయ్ ఉంటాడట, అలా మేనత్తేమో ఇంట్లో ఉంటుంది. పోదాం లోపలికి. సర్పంచ్ సాబ్ పాప నడు పోదాం నడు. పిల్లగాని వాళ్ళు వచ్చినట్టున్నారు. కొద్ది కూడా వేసినట్టు పిల్లగాని వాళ్ళు వచ్చినట్టున్నారు. కాలు కట్టుకుంటున్నాను. కడుక్కుంటామా? పిల్లగాడు మంచిగా ఉన్నట్టున్నాడు. పిల్లగాడి పేరేంటి? ఇగో పెళ్లి కొడుకు ఈయననే, ఏమన్నా అడిగేది ఉంటే అడుగుండ్రి. ఈయననేనా పిల్లగాడు? పిల్లగాడి పేరేందో? సాంబారు. ఏంటి సాంబారా? పూర్తి పేరు సల్ల సాంబారు. టమాటా రసం ఏం కాదు. చింతపండు చారాన్ని పెట్టుకునే ఉండే, నల్ల చింతపండులు కరెక్ట్గా ఉంటుండే. కాకానుడు తప్ప ఒక్కసారన్నా పేరు అడగకపోతుంది. గా పేరు పెట్టుకుంటాడు ఎవడన్నా? ఆయన పేరు సాంబారే, కానీ అందరు సాంబా అంటారు. పేరు ఇట్లా ఉంటుంది కానీ మనిషి మాత్రం బంగారం. మనసు మాత్రం బంగారం అంటున్నావు కానీ మనసు అయితే వాళ్ళకి ఇయ్యలేదు కదా. పిల్ల రెడీ అవుతుంది. పూలకి ఇయ్యలే కానీ బాయికాడ సొంతకి ఇచ్చిండు. బాయికాడ కాదమ్మా, భార్యకే ఇస్తా అని అన్నాడు అంతే. ఆగో, నాకు బాయికాడ సునీత అన్నట్టు పడ్డది.
మా ఊళ్ళో కూడా బాయకడ సునీత అనటం ఉన్నది, మీ కాక కూడా తెలుసు, కావాలంటే అడుగు. ఊరన్నాక అందరు తెలుసు కాకకి, ఎందుకు తెలియదు కదా? లేకపోతే నా గురించి మీకు అందరికి తెలుసు కదా. తెలుసు 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 తెలుసు. నాడు పిల్ల దొరకద్దన్నాడే. ఏమేం కాక గట్లలో చూస్తున్నావు? చాయ్ గిట్ట తక్కువ వచ్చింది. కాదురా, సాయిలకు బిస్కెట్లైనా తోసులు తిరిగి చూస్తున్నారా? ఇంతకు పిల్లగాడు ఏం పని చేస్తాడు? నేను ఆల్రెడీ నీకు ఇంతకు ముందే చెప్పినా కదా. అయితే నేను అడగద్దా? అడుగు మరి. చైన్ ఉంది కదా, చైన్ పని చేస్తాడు. చేనుల పని కాకుండా ఇంకేం పని చేస్తాడు? పొద్దుగాల చాయ్లో బిస్కెట్లు ముంచుకొని తింటాడు. అది కాదు, దాని తర్వాత ఇంకేం చేస్తాడు? ఏముంది, ఇరిగిపోయిన బిస్కెట్లు చాయ్ గ్లాసులో పడితే కదా, ఏళ్ళతోటి దాన్ని తీసి నాలుకే మీద సపరిస్తాడు. కాకపోతే నీరజ్ మరి ఇవన్నీ అడుగుతారా పెళ్ళిలా? అడగరా పోయి, పెళ్లి చూపులు అన్నప్పుడు అన్నీ అడుగుతారు. ఎందుకు నవ్వుతుంది? రాగు, ఊక ఎందుకు నవ్వుతున్నావు? ఆ గ్లాసులు టీరి. మా పిల్ల కూడా చేస్తుంది. ఖాళీ టైంలో పిల్లగాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చినిగిపోయిన వాళ్ళకు ప్లాస్టర్లో చతక పెడతాడు. మంచాలకు నవరాలుతాడు, కుక్కల వంటి దగ్గర షిమ్ట్ వేస్తాడు, బిందెలకు సొట్టలు తీస్తాడు. ఇది కాదయ్యా ఆమె అడిగేది. షేర్ పనితో పాటు ఇంకేం పని చేస్తాడని అడుగుతోంది. పెళ్ళైనాక ఇద్దరు కలిసి వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటారు. అంత గట్టిగా అడుగుతుంది ఏం పని చేస్తావని. ఏం పని చేసినా చేయకున్నా పొద్దంతా ఫోన్లో అయితే మూచి పెట్టాడు కదా. ఫోన్ ఉంటే పొద్దున్న తెలియదు, రాత్రి తెలియదు. అదే ఒక పెండ్లం అయిపోయింది. ఏ గంతగానం ఏం చూడాడు, కొద్దిగా కొంచెం అటు ఇటు మనం చూడమ్మా, గంతే. నువ్వు ఊకే కొద్దిగా అట్టి అనగరా, నాకేనో మండుతుంది. ఇంతకీ పిల్ల ఏం చేస్తుంది? టీవీ చూస్తుంది. టీవీ పడవడ్డ సీరియల్ కావు, మంచి సినిమాలు చూస్తుంది. ఓ, సినిమాలు ఎక్కువ చూస్తుందా? మా పిల్ల అయ్యవ గీసిన గీత దాటది. ఏం చూసులే అది, పిల్లని గొరక తింటే అవేంది? ఇంకా పెళ్ళి కూడా కాలేదు, అప్పుడే గొరకట్టేటట్టున్నావు. ఎందుకు నవ్వుతుంది? ఇంతకీ పిల్ల నచ్చిందా? మరి నీకమ్మా? నాకు కూడా నచ్చిండు. నచ్చిందంట కాకా ఇంకేంది?
ఈ టైంలో ఏం కాలేదు అంటున్నావు? ఇంకేమిటికేం కాలేదు, ఇంకా డ్రీమ్లోకి పోయినావు. ఏ లోకంలో నువ్వు? అలా డ్రీమ్ సాంగ్ చేసుకున్నా అలా మీరు కూడా వచ్చిర్రు. ఆ కళలో కూడా మేమెందుకే ఉంటే ఇట్లా నువ్వు ఆమె కళలు ఉంటావు లెక్క, ఇక కళలో కూడా మేమెందుకు వస్తామే? ఇద్దరు పిల్లగా నచ్చుకున్నారు కదా, చేతగాడికి భోజనాలు చేద్దాం. మంచిదే చేద్దాం. ఇంతకు పిల్లకు వంటలు వచ్చా? ఈ పిల్లకు అన్ని వంటలు వచ్చు, వాళ్ళ అక్క దగ్గర నేర్చుకుంది. ఇప్పుడు కూడా మన అందరికీ వాళ్ళ అక్కనే వంటలు చేస్తుంది. ఒకరినొకరు నచ్చుకోరు కదా, పెళ్ళి ఎక్కడ చేస్తారు, కట్నం ఎంత, ఎక్కడ చేస్తారు మాట్లాడుకోవాలి కదా. అవునవును మాట్లాడుకోవాలా. మా కాకే ఎన్ని పైసలు పోయినా సరే పెళ్ళి మాత్రం గట్టి చేయాల. పైసలు పెడితే అన్ని గట్టిగానే చేయొచ్చు. ఈ మధ్య లక్షలు ఖర్చు పెట్టుకుంటా పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి ఫోటో షూటు, ప్రీ వెడ్డింగ్ షూటు, పెళ్లి వీడియోలు అంటున్నారు, లేకపోతే డిన్నర్ వీడియోలు అంటున్నారు. ఇవన్నీ పెట్టి మస్తు పైసలు ఖర్చు పెట్టుకుంటూ తీస్తున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ వీడియోలు వచ్చేదాకా గుడికి కలిసి ఉండలేరు. ఆ ఫోటోగ్రాఫర్కి వచ్చిన తిప్పలను అయితే అసలు లోనికి కూడా రావద్దు. ఆ ఫోటో లోనికి అలా కూడా అర్థం కాదు లాస్ట్కి వస్తే. నువ్వు అన్నట్టు కాలం గట్లనే ఉన్నది. వీళ్ళు కూడా ఎన్ని రోజులు కలిసి ఉంటారు. పెళ్ళికి గంతనం ఖర్చు పెట్టుడు అవసరమా? ఏదో ఒక గుడికి పోయి పెళ్ళి చేసుకొని దగ్గర వాళ్ళని, ఫ్రెండ్స్ని వాళ్ళని పిలుచుకొని పార్టీ ఇస్తే అయిపోతుంది. అమ్మాయితో నేను ఏకాంతంగా మాట్లాడాలి. ఇంక ఇదొకటి ఉందా నీకు? మా పిల్లను ఆయనతోటి మేము ఒంటరిగా పంపలేము. పెళ్ళైనాక కూడా అమ్మాయిని ఒంటరిగానే పంపాలి కదా, అప్పుడు కూడా పంపారు అయ్యింది. అత్తమ్మ నేను పిల్లగానితో సపరేట్గా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? సపరేట్ ఈయన మాట్లాడు. నీకేం తెలియదు, నువ్వు సపరేట్ ఉండు. నేను పిల్లగానితో సపరేట్గా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఈయనే మాట్లాడు. ఏదో ముచ్చట పడుతుండు అమ్మాయితో మాట్లాడాలని, పంపిండ్రి మాట్లాడుకుంటారు మనసు విప్పి. ఇదంతా మా అత్తమ్మ వాళ్ళ తోట. అవును, అన్ని రకాల చెట్లు పెడుతుంది మా అత్తమ్మ. కొంచెం విశాలంగా ఉంది కదా. వీళ్ళు పోయి మాలస్క సేపు అవుతుంది కదా. అవును, అరే ఇంకా ఇలా ముచ్చట్లు రాలేవా? అమ్మ మరి మీ పెద్దలు రాలేడా ఇంకా? దగ్గర దాకా వచ్చిండట ఆయన. అప్పటిదాకా ఖాళీగా ఉండేందుకు అందరం భోజనాలు చేద్దాం. సరే మరి చేద్దాం. లేద్దాం. గవ్వే మీరు తులుకాలే మాకు తాపేసినాం సార్. పక్కకుంటే తాపేసుకొని తింటారు సార్. ఒక అమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది. గవ్వే మీరు తులుకాలే మాకు. మా పెద్దల్లుడు వచ్చినట్టున్నాడు. ఈయననే మా పెద్దల్లుడు. ఇంట్లో ఏం తిన్నావు? తాపేసినాం సార్. ఇట్లా ఎన్ని నెలల నుంచి తింటున్నావు? పెళ్ళయి 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి అదే తింటున్నా సార్. పిల్లగాడు తొందర దొరుకుట్లా వాళ్ళ అక్కకు 5 నెలల కిందనే పెళ్ళి అయింది.
తాల్పనం కమ్మ ఉంది. ఉంటుంది ఇలా తాల్పన్నం అండు తప్ప ఏం రాదు. ఆయన నీకు ముందే తెలుసా? తెలుసు, ముందే తెలుసు. మీరు కూడా తినరు సార్ మంచిగా ఉంటుంది. తిందాం ఇద్దరం కలిసి తిందాం. కానీ ఏ ముహూర్తాన ఇట్లా కలిసి తిందామన్నానో కానీ ఇప్పుడు నిజంగానే కలిసి తాల్పన్నం తినాల్సి వస్తుంది. ఇంతోటి కర్మరా బాబు. ఏం తినుడురా పందోలే. అది కాకపోతే ఇది కూడా తీసుకో, ఇది కూడా తిను నువ్వే. నువ్వు ఇంటికి వెళ్ళివరా, నా పక్కకి వెళ్ళి లోపలికి పోయి లోపలికి పోయి తినిపోన్నాడు. సార్ తాల్పన్నంలో ఆవేసుకుంటే నీ తాల్పన్నం అన్నవాడు అన్నాడు. లోపలికి పోయి తినిపో. ఇది కూడా పట్టుకోపో. తినుడు కూడా అయిపోయింది, వీళ్ళు ఇంకా రాలేరు. అమ్మ పోయి చూసారండి అమ్మా. వాళ్ళిద్దరు కనబడతలేరు. నువ్వు మంచిగా చూసినావు అమ్మాలను? కనబడకపోవడండి. ఆడనే ఉంటారు, ఇంకొకసారి చూడుర్రి. కనబడకపోవడండి. మన అక్కలతో బండి మీద పారిపోతుంది. పారిపోయిందా? కాకకు ఫోన్ చేసి అయ్యా ఫోన్ ఎత్తుతలేడే. ఫోన్ మా పిల్ల మంచిదే, ఏం మాయమాట చెప్పి తీసుకుపోయాడు. అని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, అందుకే ఈయన్నే మాట్లాడుకోమన్నా అన్ని. ఫోన్ చేయరు, ఫోన్ చేయ. అమ్మ ఫోన్ ఎత్తుతలేడే. ఫోను నేను అప్పుడే చెప్పిన ఏం తేడా రావద్దని. ఇదంతా మీకు తెలియకుండా అయిందా? మధ్యలో నన్ను ఇరికిస్తారు కదా మీరు. నిన్నేమదే మమ్మల్ని కూడా ఇరికిచ్చాడు కదా నీతో పాటు. అందరం ఇరుక్కుపోయినా ఫోన్ ఎత్తుతలేడే కాక. అప్పుడు అందరు కలిసి కోడిని ఎత్తుకపోయేతానికి వచ్చిర్రు, ఇప్పుడు కూడా అందరు కలిసి పిల్లని ఎత్తుకపోయేతానికి వచ్చిర్రు. అందుకే నాకు ఆయన చూసినప్పుడే డౌట్ వచ్చింది. అట్లేం కాదండి, అట్లేం కాదు. మా కాక మంచోడు, కొద్దిగా అటు ఇటు అంతే. ఏమంటావు రామ్? నన్ను ఇన్వాల్వ్ చేయకరా నాయన. నువ్వే అటు ఇటు అంటున్నావు, వాడు అటే వారిపోయాడు. నువ్వు వాని మీద క్లారిటీగా లేవు, వాడు ఫుల్ క్లారిటీగా ఉన్నాడు, అందుకే అటుకెళ్ళి అటే పోయిండు. మంచిగా పెన్సిల్ తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన మొన్న గతారం కొట్టిన అందేదా సోయ మీకు మంచిగా ఫోన్ లేపుతలేడు, అప్పటికి ఫోన్ లేపుతలేడు. హలో హలో. అరే ఏమైంది కాక? అప్పటికెళ్ళి ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తుతలేవు నువ్వు. జరసేపు మాట్లాడొస్తాను పోయి అటే మాయమైనావు. ఆ పిల్లని తీసుకుపోయినావు. మేమిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అసలు లేచిపోయి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు? క్లియర్గా చెప్పిగావు. నవీనా నీకు నచ్చిందా? నేను ఓ నచ్చినావు, మరి నేను నీకు నచ్చినా? బాగా నచ్చినావు నాకు. నాలో నీకేం నచ్చింది? నీ కలరు. ఈ కలర్ నాకే నచ్చదు, నీకెట్లా నచ్చింది? ఎందుకంటే నాకు నల్ల కలర్ అంటే పక్కిష్టం, అందుకే నచ్చినావు.
నా దోస్తులే నల్లగున ఎక్కిలిస్తారు, నీకెట్లా నచ్చా నేను? అయ్యో గట్ల అనకు. వెనకట శ్రీకృష్ణ భగవానుడే నల్లగా ఉండేటోడు, అందుకే నాకు నల్లగంటేనే ఇష్టం. అబ్బా ఇప్పుడు నువ్వు ఇంకా నచ్చినవు. అవునా వీణా, నీకేమంటే ఇష్టం? నాకు పెళ్లి చేసుకొని హీరో హీరోయిన్ లెక్క బైక్ మీద తిరగడం అంటే ఇష్టం. అబ్బా నవీనా, నాకు కూడా హీరో హీరోయిన్ లాగా బైక్ పై తిరగాలని బగ్గి ఇష్టం నాకు. అబ్బా నవీనా, మన ఇద్దరు మనసులు ఒకే తీరాలుస్తున్నాయి. అవును కదా, కానీ మన పెళ్ళి అవుతుందో కాదో. గట్టెందుకు నవీనా? ఇంటికాడ మా నానమ్మ అప్పుడు ఇప్పుడు అన్నట్టు ఉంది. అవునా? అవును. ఒకవేళ మా నానమ్మ చచ్చిపోయింది అనుకో, మా ఆచారం ప్రకారం సంవత్సరం దాకా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, ఎట్లాంటి శుభకార్యాలు చేయొద్దు. అమ్మో, దొరికింది. ముసలిది చేస్తే సంవత్సరం దాకా ఆగన్నా. అవునా వినా, మనం లేచిపోయి మన డాక్టర్ అన్నాడు గుళ్ళి పెళ్లి చేసుకుందామా? అబ్బా గుళ్ళె పెళ్ళ, నేను మస్తు సినిమాలలో చూసిన, భలే గమ్మత్తుగా ఉంటుంది. చేసుకుందాం. అబ్బా చా, నాకు బండి నడుపు రాదు కదా. అయ్యో నాకు నడపచ్చు. మరి పోదాంపా, లేచిపోదాంపా. అయినా మా వానికి బండి నడిపించడే రాదు. మీ అమ్మాయి బండి ఎక్కించుకొని పోయినట్టుంది. ఇష్టం లేని ఇద్దరైతే పారిపోరు కదా. పిల్లనేమో గీతనే దాటదన్నావు, ఇప్పుడేమో ఏకంగా గేటే దాటిపోయింది. అరే ఈ టైంలో లేచిపోవడేంది కాక, ఆల్రెడీ పెళ్లి చేస్తామని అందరం ఒప్పుకున్నాం కదా. అసలు నీకు లేచిపోయే ఐడియా వాళ్ళు ఇచ్చిర్రు? నీ పక్కకున్న దోస్తులు ఇచ్చిర్రా. ఎందుకే అన్ని శాతగాని మాటలు మాట్లాడతావు? నీకు అసలు బండి నడిపించుడే రాదు, ఇంకా హీరో హీరోయిన్ లెక్క రాసుకొని పూసుకొని బండి మీద తిరుగుతాడంట. బండి నేర్చుకో ఫస్ట్. నువ్వు చింత తెచ్చిన పులుపు తావలే కాకకి. చేయవలసిన టైంలో వేయలేడు కానీ ఇప్పుడు రాస్తాడట లవ్ లెటర్లు. నీకు బండి నడుపు శాత కాదన్నారు, ఒక పోరు లేపు శాత కాదన్నారు, అందుకు లేకపోయి పెళ్లి చేసుకున్నా. హలో అయ్యో అలా నానమ్మ చచ్చిపోయిందండి. సర్లే, పెళ్ళైనాక మీరేం చేస్తారు, మేమేం చేస్తాము. అందరికీ వాళ్ళు సంతోషంగా ఉండుడే కావాలి కదా. సరే ఏం చేస్తాం తి, అలా అదృష్టం ఉన్నట్టుగా జరుగుతుంది. సరే ఏం చేద్దాం, అలా అదృష్టం ఉంది అట్లా. ఏదో ఒక రోజు అందరి పిలిచి దావతిస్తా, సుక్క ముక్క అన్ని ఉంటాయి, రండి. మేం మీ దగ్గరకు వచ్చుడు కాదు, నువ్వే నా దగ్గరకు వస్తావు ఏదో ఒక రోజు. ఎందుకంటే నీ పెళ్ళానికి ఏం వంటలు వచ్చో తెలుసుకో ఫస్ట్. అవునే బుజ్జి, నీకు ఏం వంటలు వచ్చు? నాకు అన్ని వంటలు వచ్చు. అందరు ఆడవాళ్ళ లెక్క కాదు నేను. మా అక్క దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నా. నేను వండితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందే. అవునే బుజ్జి, ఇంతకీ ఏం వంటలు అవి? తాల్పట్నం.